ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం. ఎక్కడ ఆ శ్రీరామచంద్రమూర్తిని స్మరిస్తామో అక్కడ బాష్పవారి కన్నులలో నుంచి ఆనంద బాష్పములు దొరలుతూ ఉండగా నృత్యం చేసేటటువంటి, భజన చేసేటటువంటి, తాండవం చేసేటటువంటి, గంతులు వేసేటటువంటి ఆంజనేయ స్వామి వారిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది సంప్రదాయం మనకు బోధించిన మార్గం. మంగళవారం ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తే సకల సంకల్పాలు నెరవేర్చుకోవచ్చు. భయం లేకుండా జీవించడం, ఆరోగ్యంగా జీవించడం, ఆనందంగా జీవించడం, ఈ మూడే ఎవరైనా కోరుకునేవి. భయం సకల రోగాలకు మొదటి మెట్టు. జ్వరం వచ్చింది, రోగం వచ్చింది, గాయం కలిగింది, అన్నింటికీ మూలం మనస్సే. మనస్సు మన అధీనంలో లేదా పరాకుగా ఉంటాం. ప్రయాణాలలో కూడా ప్రమాదాలు కొని తెచ్చుకుంటాం. మనస్సు మన అధీనంలో లేదా నోరు ఏదో ఒక శబ్దం పలకడంతో ఎదుటివారితో శత్రుత్వం పెంచుకుంటాం, ఆపదల బారిన పడతాం, అనేక సమస్యలలో చిక్కుకుంటాం. రెండింటికి అతీతంగా వ్యవహరించేటటువంటి శక్తి మనకు ఆంజనేయుడి ద్వారా మాత్రమే కలుగుతుంది. ఆంజనేయుడు ఎవరి ముందు ఎలా ప్రస్తావన చేయాలో, ఎలా మాట్లాడాలో మనకు బోధించినటువంటి పరమ దైవం. ఎవరితో మాట్లాడినా ఎదుటివారిలో 90% అవగుణాలు ఉండవచ్చునుగాక 1% ఏదో మంచి గుణం తప్పక ఉండే ఉంటుంది. ఆ గుణాన్ని గురించే ప్రస్తావన చెయ్యాలి. ఎప్పుడూ ఏ సందర్భ కూడాను ఎదుటివారిలో ఉండే లోపాలను మనం ఎత్తి చూపరాదు, గేలి చెయ్యరాదు, వేళాకోళమాడరాదు, పరాకుగా కూడా పొరుగువారికి నష్టం కలిగించే విధంగా మాట్లాడకూడదు. మౌనం అనేక సందర్భాలలో యోగదాయకం, క్షేమకరం, లాభదాయకం. మితంగా, హితంగా, పరిమితంగా మాట్లాడడం ఎలాగో ఆంజనేయ స్వామి వారిని, వారి చరిత్రను గమనిస్తే మనం తెలుసుకోవచ్చు. పంపా నది సరోవర తీరంలో రామలక్ష్మణులకు బ్రహ్మచారి రూపంలో తొలిసారిగా కనిపించిన ఆంజనేయ స్వామి వారిని మనం కూడా తొలిసారి అక్కడే చూస్తాం. ఎలా మాట్లాడాడో, కళ్యాణ గుణములతో ఎలా ప్రసంగించాడో, రాముడు ఆంజనేయ స్వామి వారిని కీర్తిస్తే కూడా అక్కడే వింటాం. మనం కూడా పరమానంద భరితులవుతాం. సముద్రాన్ని దాటేటటువంటి సమయంలో తన శక్తియుక్తులు ఇలాంటివి అని ప్రదర్శించకుండా మౌనంగా, వినయంగా కూర్చున్న ఆంజనేయుడు జాంబవంతుడి కోరిక మేరకు నీ శక్తి ఇది అని చెప్పగా ఇది రామకార్యం గనుక అంటూ ఉద్యుక్తుడైనటువంటి ఆ స్వామిని దర్శనం చేసుకుంటాం, పరమానంద భరితులవుతాం. మైనాక పర్వతుడిని దాటేటటువంటి సమయంలో ఆ మైనాకుడిని ఎలా మన్నించాడో, తిరిగి వచ్చేటప్పుడు తప్పక ఇక్కడ విశ్రమిస్తాను అంటూ ఓదార్పు వాక్యాన్ని అనునయంగా ఎలా పలకవచ్చునో ఆంజనేయ స్వామి వారి దగ్గరే వింటాం, పరమానంద భరితులమవుతాం. లంకా నగరాన్ని సందర్శించిన అనంతరం సీతాన్వేషణ సమయంలో పడిన మనోవ్యథ, ఆలోచనలు, అనంతరం సీతతో ఎలా మాట్లాడాడో విన్నాం. మనం కూడా ఆనంద భరితులం అవుతాం. అనంతరం అక్షకుమారుడితో సహా వేలాది మంది రాక్షసులను సంహారం చేసిన అనంతరం రావణ సన్నిధానంలో తాను రామదూతగా ప్రకటించుకొని ఆ రావణునితో త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం కపిసత్తమః ఇలా మాట్లాడాడో తలుచుకున్న అనంతరం మన మనసులో మెదిలేటటువంటి వాల్మీకి మహర్షి వాక్యం ఇది. మనం ఏ కర్మ చేసినా ప్రమాణపూర్వకంగా ఆంజనేయ స్వామి వారిని స్మరించాలి. అలాంటి వీరుడైన ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తే, అందులోనూ మంగళవారం నాడు స్మరిస్తే సమస్తమైన కుజదోషాలు తొలగిపోతాయి. వాక్కుకు సంబంధించిన సమస్త సందర్భాలలో సవ్యమైన వాక్కు మాత్రమే మనం పలుకుతాం. మన నోట వెలువడేటటువంటి ప్రతి మాట కూడా మనస్సులో రామనామ స్మరణ, ఆంజనేయ స్వామి వారి స్మరణ కారణంగా
సక్రమమై బహిర్గతమవుతుంది, ఎదుటివారికి సరిగ్గానే అర్థమవుతుంది. ఆంజనేయ స్వామి వారిని స్మరిద్దాం. స్వామి అనుగ్రహంతో మంచి వాక్ శక్తిని పెంచుకుందాం. వాగ్వైఖరులతో ఎదుటివారిని ఆకట్టుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.